బాణమతి చేశారు, లేదు మాకు చేతబడి చేశారు, లేదు చల్లంగికి గురయ్యాము. ఇట్లాంటివి వింటూ ఉంటాం. నిజంగా ఈ జనరేషన్‌లో కూడా అవన్నీ ఉంటాయా? అవి వాస్తవమేనా? లేదంటే అవాస్తవాలా? సో, ఈ డిప్రెషన్స్‌తో కొంతమంది వాళ్ళ లైఫ్‌ని కూడా కోల్పోయే పరిస్థితికొస్తున్నారు. సో, ఈ ఇష్యూ నిజమా? కాదా? నిజంగా ఉంటే ఎలా గ్రహించాలి? ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతోటి గురుగారున్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. అసలు నిజంగా ఈ చెల్లంగి అని, చేతబడి అని, బాణమతి చేశారని ఆందోళనకు గురవుతూ ఉంటారు. నిజంగా ఉన్నాయా ఈ జనరేషన్‌లో కూడా? ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం కటాక్ష. అమ్మా, ప్రతి ఒక్క మానవుడికి కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాడు ఉండడు. అయితే కొన్ని సమస్యలు ఆరోగ్యం నుంచి పుట్టుకొస్తాయి, కొన్ని సమస్యలు జీన్స్ నుంచి పుట్టుకొస్తాయి, కొన్ని సమస్యలు ఊహించకుండానే సడన్గా జరుగుతుంటాయి, కొన్ని సమస్యలకి పరిష్కారమే ఉండదు. కొన్నిటిని ఎతుక్కుంటూ తిరుగుతున్నా కూడా దానికి సరైన పరిష్కారం దొరకదు కొంతమందికి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ జనరేషన్లో చేతబడి, బాణావతి, చెల్లంగి ఇవి ఉంటాయా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి కూడా ఉన్నది అంత నిజం. దాన్ని గ్రహించకపోవడం మన తప్పితం. ఈ రోజుల్లో ఇంత జనాల మధ్య దుష్టశక్తులు ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి అంటారు? అందరి ప్రశ్న అదే. అదే ప్రతి ఒక్కరికి. దుష్టశక్తులు అనే దానికి కంపల్సరిగా ఒక రీజన్ ఉంటుంది. అవి పురాణత్వం నుంచే ఉంది, పురాణత కాలం నుంచే ఉన్నాయి. అది ఈరోజు పుట్టింది కాదు, ఇప్పుడు పుట్టింది కాదు. ఈ సమస్య కొన్ని వందల సంవత్సరాల కింద పుట్టిన సమస్య ఇది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. ఆ సమస్యని గ్రహించటం, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒక బాణావతి అనేది ఎవరికి తెలియదు, చేతబడి అనేది అందరికీ తెలుసు, చెల్లంగి అనేది కొంతమందికి తెలియదు. ఈ బాణావతి అనేది ఏంటంటే ఒక స్త్రీ నుంచి సంభవించే ఒక ప్రక్రియ. ఒక స్త్రీ ఎందుకంటే కోరిక తీరకపోయినా, తన మనసులోది జరగకపోయినా, తను అనుకున్నది దక్కించుకోపోయినా, ఒక బాణావతి ఒక స్త్రీ రూపంలో మనిషిని మనశ్శాంతిగా ఉండనేయకుండా స్వప్న రూపాలతో, కళలతోనూ, భయాందోళనతోనూ మనిషి ఒంటి మీదకి వచ్చి పడిపోయినట్టుగా ఉంటుంది. అది దెయ్యం అనుకుంటారు కొంతమంది, భూతం అనుకుంటారు, పిశాసులు అనుకుంటారు. కానీ ఇది పిశాసి భూతం కాదు, బాణావతి. అంటే మనిషి బ్రతికుడంగా సజీవంగా కాలిపోయిన శవం కానీ, లేకుంటే తను బలవంతంగా ఉరేసుకొని చనిపోయిన జీవి కానీ, ఇటువంటివన్నిటికి బాణావతికి సంబంధించినవి. వీటి ప్రక్రియ ఎలా ఉంటుందా అంటే, ఎక్కడ అమాయకత్వం దొరుకుతుందో, ఎక్కడ అందమైన రూపం దొరుకుతుందో, ఎక్కడ మనిషి హ్యాండ్సమ్గా కనబడతాడో అటువంటిది కంపల్సరీగా వాడిని ఆవేస్తుంది. అది ఒంటరిగా పోయినా, ఒక్కడే కూర్చున్నా, తను ఒంటరిగా ఉన్నా, తను ఎక్కడికైనా పోయినా అవి కంటికి కనిపించవు. కంటికి కనిపించేది దానికి మనం భయపడతాం, దూరం వెళ్ళిపోతాం, అవి కనపడవు. అది సడన్గా మనిషి ఆలోచనను బట్టి ఆ మనిషి మీదకి వచ్చేస్తుంది. ఆ రూపం వచ్చినప్పుడు మనిషి మౌనంగా పాటిస్తుంటాడు. తర్వాత ఒక్కోసారి భయాందోళనకు గురవుతుంటాడు. తర్వాత నిద్రలో కలవరిస్తుంటాడు. తెలియని పేర్లు కూడా చెబుతుంటాడు నిద్రలో. దీన్నే బాణావతి లక్షణం. ఈ లక్షణం కలిగిన వాళ్ళకి ప్రశాంతత ఉండదు. స్త్రీకి కూడా అలాగనే మనశ్శాంతిగా ఉండనివ్వదు, పెళ్లి కానీదు. పెళ్ళైన సంసారం చేయాలనుకున్న భర్తతో సంసారం చేయలేదు, వేరే ఆలోచనలో పోతుంటాయి. ఆ ఒక్క సంకల్ప బలంలో పురుషుడిలో కూడా చనిపోయినా కూడా ఆ భావన స్త్రీ మీదకి ఏర్పడుతుంది. ఇది దెయ్యం కాదు, ఒక బాణావతి రూపంలో వచ్చే ఒక బలమైన సంకల్ప బలం ఇది. మనిషి ఊహలు తర్వాత ఒక మనిషిని చూసిన తర్వాత ఆ మనిషి స్వప్నంలోకి వస్తుంది, తనతో సంతోషంగా ఉన్నాను అనుకున్నట్టుగా. అది కూడా ఆ బాణావతి రప్పించేలా చేస్తుంది. అప్పుడు ఆ మనిషి కానీ, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, తను నా కళ్ళలోకి వచ్చింది, తన కంటికి కనబడుతుంది అని భావనలోనే ఉంటాడు. తనని మళ్ళీ చూడాలి అనుకుంటాడు, కానీ వాడు భ్రమది. ఇదే బాణావతి. ఇకపోతే చెల్లంగి. ఈ చెల్లంగి అనేది ఎలా ఉంటుందా అంటే, చీటికి మాటికి మనకు కనిపించదు, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. ఊరి పొలిమేరు దాటిన తర్వాత, ఊరంటే పల్లెటూరే అనుకోవద్దు, మనకంటూ ఒక బొడ్రాయి ఉంటుంది ఊర్లో, మనకంటూ ఒక గ్రామ దేవత ఉంటుంది, మనం పూజించుకున్న దేవాలయం కూడా ఒకటి ఉంటుంది.
వాటన్నిటికీ కిలోమీటర్ దూరంలో బొడ్రాయి ఉంటుంది. దాన్నే పొలిమేరు అంటారు. ఆ పొలిమేరు దాటంగానే చిల్లంగలు తిరుగుతుంటాయి. అవి కంటికి కనిపించవు. అది ఏ రూపం నుంచి వస్తాయో తెలియదు. ఒక్కొక్క స్త్రీ ఇంటికి లేరబోసుకొని తల ఆరబెట్టుకొని పోతుంటాయి. కొంతమంది వాళ్ళమ్మటి తిరుగుతూ ఉంటాయి. కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళమ్మటి తిరుగుతుంటాయి. కొంతమంది స్త్రీలు అందంగా అలంకరించుకుని వెళ్తుంటారు, వాళ్ళ మీద దాని ప్రభావం చూపిస్తుంటాయి. ఇకపోతే పురుషులు కూడా ఆ విధంగానే ఉంటారు, వాళ్ళకు కూడా సంభవిస్తాయి ఈ చిల్లంగి. ఈ లక్షణాలు, చిల్లంగి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే చేతబడి లక్షణాలు. చేతబడి లక్షణాలు ఇవి భయంకరమైనవి. ఈ రెండిటికంటే కూడా భయంకరమైనవి. ఎందుకంటే మనం మనిషిని కంటి ముంగులే చూస్తుంటాం. మనిషి చేతుల మీద ఉండడు, కళ్ళు రెప్పలు తేలాస్తుంటాడు, మనిషి తన్నుకుంటుంటాడు, ఏదేదో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది, శ్వాస పీల్చుకొనిదు, మనిషిని కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయేలాగా చేస్తుంటుంది. ఆ చేతబడి లక్షణాలు అమావాస్య, పౌర్ణమి, తర్వాత అమృత గడియలు, ఈ 3 గడియలు ఉంటాయి. దీన్ని దాటితే విష గడియలు ఉంటాయి. ఈ విష గడియల్లో కూడా ఈ ప్రభావాన్ని పూర్తి చేస్తారు వాళ్ళు. అవి ఏం చేస్తారంటే ఒక మట్టి బొమ్మను చేసి, లేదు ఒక పిండితో బొమ్మను చేసి, బొమ్మ పైన పసుపు కుంకాలు ధరించి ఆ రూపాన్ని ముద్రికిస్తారు. ఎవరికి మనం చేయాలనుకుంటామో ఆ రూపాన్ని ఆ బొమ్మ మీద చేపించేసి సూదులతో గుచ్చుతారన్నమాట. ఇది చేతబడి చేసేవాడి లక్షణం. ఇది ఆ ఒక్క సంకల్ప బలం గుచ్చినప్పుడు ఆ మానవుడికి చెయ్యంతా పనిచేయదు, కాలు పనిచేయదు, నోరు పనిచేయదు, కంఠం పనిచేయదు, నడుములు పనిచేయవు, అరికాల్లో తిమ్మిర్లు సూదులు పొడిచినట్టుగా మన మైండ్ అంతా అప్సెట్ అయిపోతాడు, అదంతా తిమ్మిరిగా ఉంటుంది. అప్పుడు ఏమిటో అనుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సైన్స్కి కూడా అర్థం కాదు. డాక్టర్లు అన్ని టెస్టులు చూస్తారు, అన్ని విధాలుగా పరీక్షలు చేస్తారు, చేసినా కూడా ఫలానా జబ్బు రోగం అని నిర్ధారణ చేయలేరు. మనిషి వెంటిలేటర్ మీద పండుకొని కూడా ఎగురుతూ ఉంటాడు పైకి, ఊపిరి కొట్టుకుంటూ ప్రాణం పోతుంది అనుకుంటాడు. సడన్గా రావడానికి కారణం కూడా ఇలాంటి ప్రభావాలు. మరి వీటికి ఈ సమస్యకి ఎలా సొల్యూషన్? కంపల్సరీగా ఉంటుంది. కారణము దొరికినప్పుడు సమస్య పరిష్కారం కూడా దొరుకుతుంది. దాన్ని సరైన పద్ధతి తెలిసిన వాడి దగ్గర, ఆ విద్యలో పట్టు తెలిసిన వాడి దగ్గర, ఆ విద్యలో సారాంశాన్ని తెలిసి ఆ ఒక చేతబడిని, చల్లంగిని, బాణావతిని తీసేవాడైతేనే దాన్ని చేయగలుగుతుంది. దాన్ని చేయలేడు, మళ్ళీ తీసేవాడు చేయలేడు. దాన్ని చెయ్యాలనుకున్న వాడు 3వ కంటికి తెలియకుండానే చేస్తుంటాడు. అది ఏ విధంగా చేస్తాడు అంటే అరికాలి మట్టి, తల వెంట్రుకలు, మనిషి బొమ్మ, తర్వాత తన వస్త్రం, దాన్ని బట్టి ఎక్కడున్నా సరే చేయగలుగుతాడు. అటువంటి భయంకరమైన చేతబడి రూపంలో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుట్లో ఈ జనరేషన్లో ఎవరు ఉంటారు కదా అని అనుకుంటాం. చేతబడి చేసేవాడు కంటికి కనిపించాడు, అర్థమైందా? కానీ మన మధ్యనే తిరుగుతుంటాడు, మనం దాన్ని గుర్తుపట్టలేం. మామూలుగానే ఉంటాడు మనిషి, అర్థమైందా? బొట్లు బోనాలు పెట్టుకుని తిరిగేవాడు కాదు, సింపుల్గా ఉంటాడు. ఒక మనిషిని పడగొట్టాలన్నా, ఒక మనిషిని చెడగొట్టాలన్నా, ఒక కాపరాన్ని కూలగొట్టాలన్నా, ఒక జీవితాన్ని భసం చేయాలన్నా కూడా ఒక్క మానవుడి ద్వారానే. ఆడు చెడు ఆలోచన చేసుకున్నవాడే రావణాసురుడు లాంటోడు. కానీ అలాంటి వాడిని కూడా అంతం చేసే అవకాశమైన సంకల్ప బలం కంపల్సరీగా ఉంటుంది. కానీ ముందు ఆ లక్షణాలను గుర్తించుకుంటేనే దాంట్లోంచి మనం బయటపడగలుగుతాం. లక్షణాలు గుర్తించకపోతే అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. ఇందాకే చెప్పాను, ఒకటి కావాలి అనుకుంటే ఇంకో దాన్ని మనం వదులుకోవాలి, దాన్ని పరిష్కారం చేసుకోవాలంటే. కంపల్సరీగా ఇటువంటి ప్రాబ్లం ఎవరికి జరిగినా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి తగినట్టుగా పరిష్కారం కంపల్సరీగా నేను చేస్తాను. చేతబడి కానీ, చిల్లంగి కానీ, బాణావతి కానీ, చెడు ప్రయోగాలు కానీ, దీంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దానికి నేను దగ్గరుండి చేయగలుగుతాను. అటువంటి సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి పోయినాక అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత చూసుకోండి, ఆ పరిష్కారం అది కాదు, దీనికి ఈ విధంగానే పోవాలి. నువ్వు ఎన్ని మెడిసిన్ వాడినాక దాని మైండ్ అదే విధంగా పోతుంటుంది. కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా వీడికి అదే ఉంటుందిలే, దీనికి అదే అనుమానం, ఎక్కడికి పోయినా నయం కావట్లేదు, అన్ని డాక్టర్ల దగ్గర పోయినావు, అంత స్వాముల దగ్గరికి పోయినావు, తాయితలు కట్టించావు. కాదు, దాంట్లో ఉన్న సమస్య అంటే దాని సారాన్ని కనిపెట్టాలి. ఆదిని కనిపెట్టిన వాడు ఆ రోగాన్ని అంతం చేయటం కూడా తెలుస్తుంది. ఆదిని కనిపెట్టకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఒక రోగాన్ని తెలుసుకున్న వాడికి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఖచ్చితంగా డాక్టర్ చేస్తాడు. సైన్స్ ద్వారా కూడా నయమేమి ఉన్నాయి కంపల్సరీగా, సైన్స్ లేదంటానికి లేదు. కానీ సైన్స్ కంటే ముందు పుట్టింది ఇది. కొన్ని అడవిలో ఉంచి వచ్చే కొన్ని ఔషధాల ద్వారా కూడా కొన్ని రోగాలకు నయమవుతుంది.
అవి కొంతమంది డాక్టర్లకు కూడా తెలుసు. నాటు వైద్యము, తర్వాత హోమియోపతి, చెట్ల వేర్ల నుంచి, చెట్టు ఆకుల నుంచి ఆయుర్వేదం. రకరకాలుగా ఉంటాయి వైద్యం కూడా. అర్థమైందా? ఇది కూడా కంపల్సరీలో ఇది పూర్వం నుంచే ఉంది. మరి స్టార్టింగ్లో పూర్వం నుంచి లేదుగా, 100 సంవత్సరాల ముందు డాక్టర్లు లేదుగా. మరి మరి వైద్యమే కదా. ఒక స్త్రీ గర్భంతో ఉందంటే ఆ స్త్రీకి ప్రసవించేది ఇప్పుడు డాక్టర్ ప్రకారం తీసుకెళ్తే అక్కడ ప్రసవిస్తుంది. మరి అయితే ఈ స్త్రీకి అక్కడ మంత్రసాని ఉంటుంది అప్పుడు కాలంలో. మరి ఇప్పుడు ప్రతిదాన్ని ఎవరు ఉపయోగించట్లేదు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎంత ప్రాబ్లం వచ్చినా. అట్లక ప్రతిదానికి సమస్య ఉంటుంది. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి తగినట్టుగా పరిష్కారం అందిస్తాం. ఓం నమః శివాయ.